నా భార్య నా ప్రపంచం అనుకున్నాను కానీ ఆమెకి ఇంకొక ప్రపంచం ఉందని తెలియలేదని అంటున్నాడు శివకుమార్. నా భార్య కోరిన కోరికలన్నీ నేను తీరిస్తే ఆమె మాత్రం వేరొకరి కోరికలు తీరుస్తుంది అని అంటున్నాడు. పేగు పెంచుకున్న బిడ్డల్ని తాలి కట్టిన నన్ను వదిలేసి వేరొకరితో వెళ్లిపోయిందని బాధపడుతున్నాడు. మా వైఫ్ వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది. ఈ 1 year లో ఒక అబ్బాయి మాతోటి పనిచేసే దగ్గర పరిచయం అనమాట. నేను వాళ్ళ వైఫ్ని అక్క అంటే మా వైఫ్ని ఈడు అక్క అంటాడని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. అండ్ 6 months తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు చెప్తున్నారు నాకు. ఒకసారి ఇట్లా దొరికిండు అనమాట ఇంటి దగ్గర. ఏది మీరు ఎవరు లేని టైంలో? లేని టైంలో ఒకసారి ఈవెంట్కి వెళ్తున్నా అని చెప్పి ఈ అబ్బాయితో వెళ్ళింది. చూసిన ఏంది ఇది అన్న, దాంట్లోనే గొడవలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ అక్కడ దింపడానికి తీసుకెళ్ళాడు, అందులో డౌట్ ఏముంది నీకు? దింపడానికి కాదు, నాకు ఏం చెప్పింది వాళ్ళ వైఫ్కి బాగాలేదని చెప్పింది. చెప్పిన వాళ్ళ వైఫ్ని అడిగిన, నీకు హెల్త్ బాగాలేకుండా నాకు ఫోన్ చేయొచ్చు కదాక, అన్నతో నేను ఫోన్ చేసినావు కానీ మేము ఇట్లా అన్న, నాకు హెల్త్ ఏంటి బాగాలేదు, నాకు ఏమైంది ఇట్లా మాట్లాడింది వాళ్ళ వైఫ్. ఫస్ట్ ఒకసారి ఇట్లే కొట్లాడి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఒకసారి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుండి 2 months ఉండి వచ్చింది. తెలుసుకున్నాం. వాళ్ళ ఆవిడకి తెలియదా? వాళ్ళ ఆవిడ తెలుసుకుని ఏమనట్లేదు. వాళ్ళిద్దరు వేరే దుకాణం పెడితే కూడా వాళ్ళ ఆవిడ ఏమనట్లేదు. వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్. అయినా ఊరుకోరు కదమ్మా, నువ్వెలా ఊరుకోవో? నేను ఊరుకోవంటే నాకు పిల్లల కోసం ఊరుకున్నా మేడం ఇన్ని రోజులు. కాదు, నీకు ఇంత కష్టం వచ్చింది కదా, ఇప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ అడగలేదా నువ్వు? రావట్లేదు మేడం. మొన్న నేను రీసెంట్గా ఈ గొడవ విషయంలో మొన్న పురుగుల మందుకు ఉంది ఆయన. నేను 2 నెలల కింద గాంధీలో కూడా పడ్డా. నేను పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చావు? మొన్న సండే ఇచ్చిన. ఏమని? మిస్సింగ్ కేసు కిందకి ఇచ్చిన. అప్పటిదాకా తెలియదు అన్నాడు. తర్వాత తెలుసా అని చెప్పి పిలిపించి నైట్ అప్పటిదప్పుడు. మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాళ్ళ లాయర్ ఎవరు వచ్చి నువ్వు కేసు పెట్టి నడవద్దని అని బెదిరిస్తుంది. బెదిరించడం తర్వాత మీ ఆవిడ ఏమంటుందో? ఆయన నేను రాను, నేను పెళ్లి చేసుకున్నా అని చెప్తున్నాను. ఎవరు? అతన్ని పెళ్లి చేసుకుందా? 3 పిల్లలను వదిలేసి. 3 పిల్లల్ని వదిలేసి. పిల్లలు అతను ఈమె కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటున్నారు. ఇక్కడ ఈ వైఫ్ చూసుకుంటున్నా, అక్కడ ఉంటున్నా. డైరెక్ట్ చెప్తున్నా పోలీసు వాళ్ళకి, ఇద్దరిని చూసుకుంటా నేను అని. వాళ్ళ ఫొటోస్ వాళ్ళిద్దరువే ఇలా చూసి కూడా వాళ్ళ ఆవిడ ఊరుకుందా? ఏమనట్లేదు. ఇదేం దారుణం. నువ్వు చేసిన తప్పేంటి? కనిపెట్టడమా? అడగడం తప్పుడు. అంటే ఈ విషయంలో గొడవలు అవుతున్నాయి కదా, అడగకూడదు అంట ఏమని. అదే ఆవిడ ఆయన బాగా కంఫర్ట్ గా ఉంది వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఏమంటాను డైవర్స్ కావాలి సార్ నాకు. ఇప్పటికి నువ్వు 3వ సారి నేను పెట్టుకోవాలంటే నా నుంచి అయితే లేదు. నాకు ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం దూరం అయింది. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న నా ఫ్యామిలీ మొత్తం వదిలేసింది. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఒక్కనే అయిపోయాను నేను. ఇక్కడ ఏంటంటే ఒక బాధ్యత లేనటువంటి తల్లి దగ్గర, ఒక బాధ్యతతో ఉన్నటువంటి ఒక తండ్రి దగ్గర 3 పిల్లలు పెంచలేనటువంటి వ్యక్తి, ఒక బాధ్యత లేనటువంటి ఆమె, అసలే బాధ్యత లేనటువంటి ఎథిక్స్ లేనటువంటి ఒక మగాడి మధ్యన ఆ 3 పిల్లలు ఎలా పెరుగుతారనేది మన అందరికి ఇప్పుడు గుండెలు లబ్డబ్ అని కొట్టుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన ఘట్టం. చాలా కష్టంగా ఉంది మేడం వినడానికి. ఎంత దారుణం అంటే, నిజంగా హానెస్టీగా ఉన్న హస్బెండ్స్ ఈ రోజున సమాజంలో బతకడానికి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇతను ఏం తప్పు చేశాడు? ఒక భర్తగా, ఒక రెస్పాన్సిబుల్ తండ్రిగా 3 పిల్లలకి అతను బాధ్యత నిర్వహించటం తప్ప. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి సార్. మేడం, శివకుమార్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. శివకుమార్ గారు రండి. శివకుమార్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ అల్వాల్ నుంచి వస్తున్నాను, కానాజీగూడ అల్వాల్ నుంచి. ఓకే. మాది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వారం అవుతుంది, కేసు చేయట్లేదు, ఏం చేయట్లేదు. మీరు ఏం చేస్తూ ఉంటారు? సెంటరింగ్ పని చేస్తుంటాం. ఓకే. అడుగుతుంటే ఈ రోజు రేపు అంటే మా వైఫ్ వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది. ఓకే, మీ వైఫ్ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల మీరు ఇక్కడి వరకు రావడానికి కారణం అంతేనా? చెప్పండి. మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్.
ఎన్నేళ్ల లవ్, పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 3 సంవత్సరాలు 2013లో పెళ్ళి అయింది నాకు. 2013లో పెళ్ళైంది. ఓకే ఓకే. పిల్లలు? 3 పిల్లలు. ఓ 3 పిల్లలు. ఆమెకు ఇష్టపూర్తిని అన్నీ చేసినాం మేము. ఆ, నా ఇష్టం నా ఫ్యామిలీ కానీ వచ్చి ఆమెను తీసుకుని మంచిగానే పెట్టుకున్నా. ఓకే. అంత బాగానే ఉంది మాకు. ఇండస్ట్రీకి పోతుంటే కూడా తోలిచ్చిన, జూనియర్ ఆర్టిస్ట్కి పోతుంటే కూడా తోలిచ్చిన. ఆమె ఇష్టపూర్తిగానే అన్నీ బాగానే ఉంది మా మధ్యలో. ఎక్కడైనా చేసిందా ఆర్టిస్ట్? చేసింది రాధమ్మ కూతుర్లో దాంట్లో చేసింది నర్స్ క్యారెక్టర్ అవన్నీ. జూనియర్గా మస్తు పోయింది. 3 years దాకా వెళ్ళింది. అక్కడ మస్తు చేసింది. తర్వాత మాకు కొద్ది ఫైనాన్స్గా ప్రాబ్లం వచ్చారు, ఆపేసిన. వద్దు ఆపేసి అని చెప్పినాము. ఎందుకు అక్కడ నుంచి రూపాయి వస్తుంది కదా? మాకైతే ఏం రాలేదు మేడం. నా దగ్గరికి వెళ్ళి పోతుంది కానీ అంటే పిల్లల దగ్గర ఇబ్బంది అయిపోతుంది. 3 పిల్లలు కాబట్టి నేను పిల్లలు కావాలి, నేను ఉండాల్సి వస్తుంది. ఆమె షూటింగ్ వెళ్ళినప్పుడల్లా మీరు నేను ఉండాల్సి వస్తుంది. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? నాకు పేరెంట్స్ అందరు ఊర్లో ఉంటారు మేడం. నాకు పేరెంట్స్ ఎవరు నాకు సపోర్ట్ లేదు. నా పిల్లల వయసు ఎంత నాన్న? 3 పిల్లల వయసు ఎంత? ఒక ఆయనకు 12 రన్నింగ్, ఒక ఆయనకు 7 రన్నింగ్, ఒక ఆయనకు 6 కంప్లీట్ అవుతుంది. 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు. నువ్వు మొదటి నుంచి సెంటరింగ్ పనేనా? మొదటి నుంచి అంటే ఫస్ట్ పెళ్లి కాకముందు ఊర్లో ట్రాక్టర్ నడుపుకుని పొలం పని చేసుకునేవాడిని, గొర్రెలు అవన్నీ చూసుకునేవాడిని. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా సిటీకి వచ్చిన మ్యారేజ్ చేసుకున్న తర్వాత. ఊర్లో ఉండడానికి ఎక్కడ పరిచయం అయింది ఈవిడ? మా Village లో మామ పరిచయం? కూతురు. ఇక్కడ, ఆ? మాకు రిలేషన్ అవుతారు వీళ్ళు. మామ మరి కూతురా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోవడానికి ఏముంది? అంటే కొద్దిగా వాళ్ళకి ఉంటాయి కదా మేడం, ఇష్టం లేనట్లు. మా మమ్మీకి ఇష్టం లేకుండే. దానివల్ల ఇంకా 3 years వరకు అట్లే అడిగి లాస్ట్కి నేనే మ్యారేజ్ తీసుకొని తర్వాత గొడవలు అయినాయి, తోలుకొచ్చుకొని సెటిల్ ఇక్కడనే ఉన్నాం. ఇంకా ఊరికి ఏం వెళ్ళలేదు. ఎన్ని సంవత్సరాల వరకు బాగున్నారు మీరు? హ్యాపీగా ఉన్నామని ఎప్పటిదాకా అనిపించింది? 1 year కింద దాకా మంచిగా ఉంది. 1 year నుంచి స్టార్ట్. ఈ 1 year నుంచి నీకు ఈ తలనొప్పి అంతా. సో 12 years బాగానే ఉన్నారు ఉన్నంతలో. ఓకే. ఉన్న దాంట్లో లేని దాంట్లో లేకుండా కూడా మాకు గొడవలు ఏమయ్యేది లేకుండే. సూపర్. ఈ 1 year లో ఏం జరిగింది? ఈ 1 year లో ఒక అబ్బాయి మాతోటి పనిచేసే దగ్గర పరిచయం అనమాట. వాళ్ళ భార్య మేమందరం ఒక దగ్గర అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. ఆ అబ్బాయికి కూడా పెళ్ళయింది? పెళ్ళయింది. ఆ అబ్బాయి తోటి ఇంకా మెల్లమెల్లగా మేము ఇంటికి వచ్చడం, వాళ్ళ ఇంటికి పోవడం, ఫ్రెండ్స్ లెక్కలు తిరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏం ప్రాబ్లం లేకుండా మాకు కొద్దిగా మంది నాకు కొద్దిగా డౌట్గా చెప్పిండ్రు. నేను అయినా కూడా పట్టించుకోలేదు, ఫ్రెండే కదా అట్లా ఎట్లుంటుంది అని. నేను వాళ్ళ వైఫ్ని అక్క అంటే మా వైఫ్ని ఈడు అక్క అంటాడని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. వీడికంటే చిన్నోడా పెద్దోడా? పెద్దోడే, నాకన్నా పెద్దోడే. నీకంటే పెద్దోడా? ఎంత? మీ భార్యకి ఎంత వయసు ఉంటుంది? 30 ఉంటుంది. వాడికి ఇంక 35 అట్లా ఉంటుంది. అయితే ఇంకా దాంట్లో నా అక్క అన్న దాంట్లో డౌట్ అని ఇంకా రాదు అని నేను సైలెంట్గా ఉన్నాం, అట్లా లైట్ తీసుకున్నా. అని 6 months తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు చెప్తున్నారు నాకు, ఇట్లా అవుతుందో ఇట్లా జరుగుతుంది, ఇంకేం అర్థం అవుతలేదు ఇంటి దగ్గర. అంటే నాట్ మా ఫ్రెండ్ మా అక్క అని పిలిస్తే నేను ఎట్లా డౌట్ పడతా అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. ఒకసారి ఇట్లా దొరికిండు అనమాట ఇంటి దగ్గర మాట్లాడుతుంటే. మాట్లాడుతున్నాం అన్నారు. సరేలే నేను కూడా ఇంకేమన్నాను, సరేలే మాట్లాడుతున్నాను అక్క అన్నప్పుడు మనం ఇంకేమనకూడదని. అక్క ఎలా అంటాడు? చెల్లనలుగా అక్క అని పిలుస్తాడు. ఇంకా వాళ్ళ వైఫ్ నేను కూడా అక్క అంటే కాబట్టి అక్క అని పిలుచుకుంటా. ఇంకా అదే కంటిన్యూగా ఉన్నాం మేము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.